హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీరియల్ త్వరలో కంప్లీట్ కాబోతుంది. అందుకే కొత్త సీరియల్ ప్రోమోని ఈ సీరియల్ ఎండ్లో యాడ్ చేశాను. తప్పకుండా చూడండి. ఎంత బాగైతే మాత్రం 91 ఎపిసోడ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? కోపం వచ్చింది, కానీ బేబీ కోసం అంటూ కడుపుపై చెయ్యి పెట్టుకొని ఏడుస్తుంది పప్పి. నిన్ను ఎప్పుడు చిన్నపిల్ల చిన్నపిల్ల అంటాను, కానీ నువ్వు చిన్నపిల్లవి కాదు. చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేశావు. చాలా ధైర్యంగా ఉన్నావు. ఈ విషయంలో నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు జై. నిజంగా నిన్ను చూసి నాకు గర్వంగా ఉంది. ఆ టైంలో బెదిరిపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు కొంతమంది, కానీ నువ్వు ఇచ్చిన క్లూస్ చాలా హెల్ప్ అయ్యాయి. ఫాల్కి కనిపించకుండా ఇంకా ఎవరితో ఫోన్ చేసుకోవడం, కాల్ చేయడం, డాక్టర్ హెల్ప్ తీసుకోవడం. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా. ఇంకెప్పుడు నీకెప్పుడు అల్లరితనమే, మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందో అనుకున్నాను, కానీ ఆ అల్లరి చాటున ఇంత తెలివి ఉందని నాకు తెలీదు అన్నాడు జై. మురిసిపోయింది పప్పి. ఇంతకీ ఫాల్ ఎక్కడా? తనని ఏం చేయకండి. తను నాతో తప్పుగా బిహేవ్ చెయ్యలేదు. జస్ట్ పెళ్లి చేసుకోవడానికి ట్రై చేశాడు. ఎంత నచ్చజెప్పినా వినలేదు అంటుంది పప్పి. తనకేం కాలేదు, బాగానే ఉన్నాడు. కానీ నీకొకటి చెప్తాను, అది బ్రెయిన్లో పెట్టుకో. నువ్వు మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒక బ్యాడ్ డ్రీమ్ వస్తుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుకు చేసుకోవాలా చెప్పు అని అడిగాడు. అమ్మో, నాకు బ్యాడ్ డ్రీమ్ అంటే చాలా భయం బావా. అది వచ్చిన తర్వాత నాకు నిద్రే పట్టదు అంది. కదా, మరి ఈ ఫాల్ అనేవాడు కూడా నీ లైఫ్లో ఒక బ్యాడ్ డ్రీమ్. అది మర్చిపోవాలి నువ్వు, ఓకేనా అన్నాడు జై. ఓకే బావా. మళ్ళీ ఆ బ్యాడ్ డ్రీమ్ నాకు కనిపించదు కదా అని అడుగుతుంది సీరియస్గా పప్పి. తన మాట అర్థమై మాట ఇస్తున్నాను, అసలు కనిపించడు. నువ్వు నిద్రపోయినప్పుడు నీ డ్రీంలో కూడా, ఓకేనా అన్నాడు జై. ఓకే బావా అంటూ గట్టిగా హత్తుకుంది పప్పి. చాలాసేపు ముచ్చట్లు పెట్టాడు. ఆ తర్వాత ముద్దులు పెడతాడు జై. ముక్తార్ని వెళ్ళి కలిశాడు జై. ఎలా ఉన్నాడు ఇప్పుడు అని అడిగాడు. ఎలా ఉంటాడు, రెక్కలు తీసిన పక్షులయ్యారు. అక్క తమ్ముడి అనుబంధం సీరియల్ నడుస్తుంది లోపల అన్నాడు ముక్తార్. థ్యాంక్ యూ బాయ్, అడగకుండానే చాలా సహాయం చేశావు అన్నాడు జై. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నువ్వు నా చోటా బాయ్. ఇంకా చాలా చెయ్యాలి, కానీ ఉషమ్మ ఒప్పుకోదు కదా. ఆ కాలరాత్రి నేను ఇంకా మర్చిపోలేదు. నమ్మకమైన నా స్నేహితుడే నా పైన కాల్పులు జరిపాడు. మార్నింగ్ ట్యూషన్కి వెళ్తున్నా నువ్వు నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశావు. అప్పుడు నీ ఏజ్ ఎంతరా అని అడిగాడు ముక్తార్. ఎంత, సెకండ్ ఇయర్ చదువుతున్నా అన్నాడు జై. ఐ థింక్ 17 years అనుకుంటా. మీ అత్త నాకు ట్రీట్మెంట్ చేసింది. నువ్వు ఒక్కరికి సహాయం చేశావని మీ మామయ్య వచ్చి నాతో ఫ్రెండ్లీగా మాట్లాడాడు. కానీ ఆ తర్వాత జోక్ ఏంటంటే, టీవీలో నా గురించి స్టోరీ చూసి మీ మామయ్య భయపడిపోయాడు అని గట్టిగా నవ్వాడు. దానికి జై కూడా నవ్వాడు. ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చి మీ అత్తకి ట్రీట్మెంట్ చెయ్యకు, పోలీసులకు ఫోన్ చేయి అని చెప్పాడు. చాలా భయస్తుడు మీ మామయ్య. కానీ దానికి ఆమె అతను నేరస్తుడైతే ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఒక పేషెంట్. అతనికి ట్రీట్మెంట్ చేయడం నా బాధ్యత అంది. అప్పుడు ఆమెలో నాకు ఒక తల్లి కనిపించింది. ట్రీట్మెంట్ పూర్తయ్యాక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నాపై కాల్పులు జరిపిన నా స్నేహితుడు. ఆ విషయం తెలిసి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పావు, వెళ్ళిపో భయ్యా అని. నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ నా కోసం స్నాక్స్ పట్టుకొని వచ్చి, మళ్ళీ కలుస్తామా భయ్యా మనం అని అడిగావు. అప్పుడు నీలో నాకు నా తోడబుట్టినవాడు కనిపించాడు. నా చిన్నప్పుడు నాకు తమ్ముడు ఉండేవాడు. వాడి ఏజ్ 5 years. అప్పుడే వాడు చనిపోయాడు.
జ్వరంతో డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించలేదు. అమ్మా నాన్న కూలి పని చేస్తూ ఉండేవాళ్ళు. చిన్న ఇల్లు ఉండేది మాకు. అది గవర్నమెంట్ వచ్చి కూల్చేసి పడేసింది. వర్షాకాలంలో విష జ్వరాలు అమ్మకి, తమ్ముడికి, నాన్నకి. ఒకరి తర్వాత ఒకరు నాకు దూరం అయ్యారు. వాళ్ళ శవాలని మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్ళిపోయారు. అప్పుడే నాకు జీవితం అంటే విరక్తి వచ్చేసింది. ఈ బాధలన్నిటికీ కారణం డబ్బు. అందుకే వేరే దారిలో నడవలసి వచ్చింది. కానీ డబ్బున్న వాళ్ళే నా టార్గెట్. బలహీనులపై బ్రహ్మాస్త్రం ఎప్పుడు ప్రయోగించలేదు అన్నాడు ముక్తార్. బాయ్, మీ గురించి నాకు తెలుసు. ఆ రోజు నాకు మీరు మాటిచ్చారు, లైఫ్లో నా చెయ్యి ఎప్పటికీ వదలనని. ఆ తర్వాత 3 ఏళ్లకు మళ్ళీ వచ్చారు. అప్పటికి మీ రేంజ్ మొత్తం మారిపోయింది. కార్లల్లో తిరుగుతూ నన్ను కార్లల్లో తిప్పేవారు. అది చూసి నేను కూడా అదే దారిలో నడుస్తానేమో అని భయపడింది అత్త అన్నాడు జై. తల్లిదండ్రులు లేని జై మా బాధ్యత. వాడి మంచి కోరే వాళ్ళే అయితే మేము చేసిన దానికి విశ్వాసం ఉంటే జైని మీరు ఎప్పుడూ కలవకూడదు అని చెప్పింది. మరి జై వచ్చి నన్ను కలిస్తే అని అడిగాను. వాడు వచ్చి కలిస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాడు రావాలి, నువ్వు రప్పించుకోకూడదు అని వార్నింగ్ ఇచ్చింది ఉషమ్మ. తన మాటకి కట్టుబడి ఉన్నాను అంటూ నవ్వాడు ముక్తార్. నేను వెళ్ళి కేస్ వాపస్ తీసుకున్నాను. వీడ్ని ఏం చేద్దాం బాయ్? మళ్ళీ నా పప్పి జోలికి రాకూడదు. అలా అని వాడికి పనిష్మెంట్ గట్టిగా ఇవ్వాలి అన్నాడు జై. ఇక వాడి గురించి నువ్వు మర్చిపో. ఇకపైన వాడు ఇండియాలో ఉండడు. నాతో పాటే నా సెక్యూరిటీ సిస్టంలో లాక్ అయి ఎప్పటికీ దుబాయ్లో ఉంటాడు. ఇక వాడు బతికి ఉండగా ఇండియాలో కాలు పెట్టకుండా నేను చూసుకుంటా అన్నాడు ముక్తార్. దానికి హ్యాపీగా నవ్వుతూ చూశాడు జై. మమ్మ బావెక్కడ? మార్నింగ్ నుంచి కనిపించలేదు అంటూ హాల్లోకి రాగానే అడిగింది పప్పి. అందరూ హాల్లో కనిపిస్తారు కూర్చొని. శాలిని, గంగూబాయ్, పార్వతి కూడా వచ్చారు. హాయ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అంటూ ఒక చిన్న బుకే చేతికి ఇచ్చింది శాలిని పప్పికి. ఎలా ఉన్నావమ్మా అడిగారు గంగూబాయ్, పార్వతి. థ్యాంక్ యూ, నేను బాగానే ఉన్నానండి అంది పప్పి. పెద్ద గుడ్ న్యూస్ పప్పి అంటూ సంధ్య స్వీట్ చేతికిచ్చింది పప్పికి. ఏంటత్తా అంటూ స్వీట్ తీసుకుంది పప్పి. మన సాత్విక్ శాలినితో పెళ్లి కుదిరిందమ్మా అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. షాక్ అయిపోయింది పప్పి. సాత్విక్ ని, శాలినిని మార్చి మార్చి చూసింది. సాత్విక్ చాలా హ్యాపీగా కనిపించాడు. శాలిని కాస్త నవ్వి సైలెంట్ గా ఉంది. అదిరిపోయే న్యూస్ చెప్పారు, బావకి చెప్పాలి అని నవ్వుకుంటూ నాకు ఇంకో స్వీట్ అంటూ తీసుకుంది పప్పి. ఎక్కువ స్వీట్లు తినకు అంటుంది ఉష. మమ్మ, ఇది బేబీకి అంటూ నోట్లో పెట్టుకుంది. అందరూ నవ్వారు పప్పి మాటకి. శాలిని విచిత్రంగా చూసింది పప్పిని. కాసేపటికి జై వచ్చాడు. వెంటనే పైకి లేచి, బావా, పెద్ద గుడ్ న్యూస్ అని కళ్ళు పెద్దవి చేసి అంది పప్పి. ఐ నో బంగారం అంటూ పప్పిని జాగ్రత్తగా కూర్చోబెట్టి తన పక్కన సోఫా హ్యాండిల్ పై కూర్చొని జై, కంగ్రాచ్యులేషన్స్ సాత్విక్ అండ్ శాలిని అన్నాడు జై. ఓ, బావకి ఆల్రెడీ తెలుసా అనుకుంది స్వీట్ తింటూ పప్పి. ఇప్పుడు అంతా ఓకే కదా అని అడిగాడు జై పప్పి హెల్త్ గురించి. ఓకే బావా అంది గారంగా. వాళ్ళిద్దరిని అలాగే సైలెంట్ గా చూసింది శాలిని. సాత్విక్ వచ్చి శాలిని పక్కన కూర్చున్నాడు. శాలిని సాత్విక్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. మీకంటే మేము తక్కువ కాదు అన్నట్టు. వాళ్ళిద్దరిని చూసి అబ్బా వీళ్ళేంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నారు అనుకుంటూ పప్పి, నేను ఇప్పుడే వస్తాను అంటూ మెల్లిగా లేచి 2 అడుగులు వేసి కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. వెంటనే జై, ఉష, శ్రీనివాస్ కంగారుగా దగ్గరికి వస్తారు. నువ్వెళ్ళి లోపల పడుకో ఉష అంటుంది. చాలా వీక్గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటాడు శ్రీనివాస్. పర్వాలేదు, ఏం కాలేదు, ఇదంతా కామన్ అంటుంది ఉష. జై పప్పిని
జాగ్రత్తగా ఎత్తుకుని ఉషా రూమ్ లోకి తీసుకెళ్తాడు. జై షోల్డర్ పై తల వాల్చి కళ్ళు మూసుకుంది పప్పి. బెడ్ పై పడుకోబెట్టి చేసిన ఎక్స్ట్రాల్ చాలు, కళ్ళు తెరువు అంటాడు జై. ఏంటి బావా అంటుంది మెల్లిగా కళ్ళు తెరిచి. నీ నాటకాలన్నీ నాకు తెలుసు అంటాడు జై. రాయి వేస్తున్నావా బావా అంటుంది. చెంపపైన దెబ్బ వేస్తాను అంటాడు నవ్వుతూ జై. సారీ, మీ అటెన్షన్ నాపైన ఎంత ఉందో తెలుసుకోవడానికి చిన్న డ్రామా ఆడాను. పర్వాలేదు, అందరూ కేర్ఫుల్ గానే చూసుకుంటున్నారు. కీప్ ఇట్ అప్ అంటుంది పప్పి. నీకు మరీ అల్లరి ఎక్కువైంది కదా, మేం భరిస్తున్నామని అంటాడు జై. భరించాలి, తప్పదు. నేను ఉట్టి మనిషిని కాదు అంటుంది బిల్డప్ ఇస్తూ. నాకు డౌట్ అప్పుడప్పుడు, అసలు నువ్వు మనిషివేనా అంటూ నవ్వుతాడు జై. కోపం వస్తుంది పప్పికి. చాలాసేపు కొడుతూనే ఉంటుంది. నవ్వుతూ ఎంజాయ్ చేస్తాడు జై. అలసిపోయిన పప్పి జైని గట్టిగా హగ్ చేసుకుని పడుకుంటుంది. అందరూ హాల్లో ఉంటే మనం ఇలా రూమ్ లో ఉండడం బాగుందా అని అడుగుతాడు. నాకు తెలీదు, నైట్ కూడా త్వరగా నిద్రపోయాను. మిమ్మల్ని అస్సలు వదలాలనిపించడం లేదు నాకు అంటుంది ఫేస్ లో ఫేస్ పెట్టి చూస్తూ. నాకు సేమ్, నిన్ను అస్సలు వదలాలని లేదు. నువ్వు లేనప్పుడు నిన్ను చాలా మిస్ అయ్యాన్రా అంటూ ముఖమంతా ముద్దులు పెట్టి ముంచేస్తాడు. నేను కూడా మిస్ అయ్యాను బావా. అసలు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావో రావో అని చాలా భయపడ్డాను. ఒక్కరోజు ఒక్క చోట ఉంచలేదు కదా నన్ను ఫాల్ అంటూ కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంది. చెప్పాను కదా మళ్ళీ ఈ టాపిక్ తీయకూడదని. నీకు ఇలా కాదు, పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ జై పప్పిని పెదాలపై పెదాలు ఉంచి డీప్ గా కిస్ చేస్తాడు. అసలు ఎవరురా మీరు నన్ను ఇలా ఎత్తుకురావడానికి? నేను తప్పు చేస్తే నన్ను రక్షించడానికి పోలీసులున్నారు, వేయడానికి జైలు ఉంది. వదలండిరా నన్ను అరుస్తున్నాడు ఫాల్ చుట్టూ ఉన్న వాళ్ళపై. చాలా సేపటి నుంచి చేతులు పైకి కట్టి ఐస్ గడ్డపై నుంచోబెట్టారు మరి తనని. నువ్వు ఎందుకు ఎత్తుకెళ్ళావురా అమ్మాయిని అడిగాడు ఆ గ్రూప్ లీడర్ చైర్లో కూర్చొని ఫాల్ తమాషా చూస్తూ. తను నన్ను ప్రేమించింది, ఇద్దరు ప్రేమికులను వేరు చేస్తారా అరిచాడు ఫాల్. తను నిన్ను ప్రేమిస్తే మా బాయ్ని చూడగానే ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందిరా? తనని తీసుకెళ్ళమని ఎందుకు ఏడ్చింది? అంటే నువ్వు తనని బలవంతంగా తీసుకెళ్ళినట్టే కదా. పైగా ఆ అమ్మాయికి పెళ్లి అయ్యింది, తల్లి కూడా కాబోతుంది అంటూ రాడ్ తీసుకొని మోకాళ్ళ పైన కొట్టాడు. దానికి అరుస్తూ తన పెళ్లి కాకముందు నన్ను ప్రేమించింది అని అరుస్తాడు. వీడి కొంచెం కూడా కొవ్వు తగ్గలేదు భయ్యా అన్నాడు ఒకడు. 4 రోజులే కదా అయ్యింది మన ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి. పోను పోను ట్రీట్మెంట్ లో తేడా వస్తుంది. ఇంకో వారంలో దారిలోకి వస్తాడులే అంటూ వాణ్ణి చీకటి రూమ్ లో పడేయండి అన్నారు. మీకు దండం పెడతాను, మరొకసారి పప్పి జోలికి వెళ్ళను, వదిలేయండి నన్ను అంటూ ఏడుస్తాడు ఫాల్. అయినా వినకుండా తీసుకెళ్లి రూమ్ లో పడేస్తారు. ఆ తర్వాత ముక్తార్ వచ్చి ఎలా ఉంది వాడి బిహేవియర్ అని అడుగుతాడు. వాడు ఎంతకీ పప్పి పప్పి అని అరుస్తున్నాడు బాయ్ అంటాడు. ఓకే, ఆ గ్లోరీని తీసుకొచ్చి పక్కనున్న రూమ్ లో వేసేసి ఇద్దరిని చూసుకునేలా ఏర్పాటు చేయండి. అప్పుడు కానీ వాడు మన దారిలోకి రాడు అని చెప్తాడు. దాంతో 2 గంటల్లో గ్లోరీని తీసుకొచ్చి పక్కనున్న రూమ్ లో పడేసి ఇద్దరు ఆడవాళ్లతో కొట్టిస్తాడు ముక్తార్. ఆ సౌండ్ తన అక్క సౌండ్ అని గుర్తుపట్టిన ఫాల్ తల్లడిల్లిపోయి అక్క అక్క అని ఏడుస్తూ మీరు చెప్పినట్టు వింటాను, మా అక్కను వదిలేయండి అంటూ అరుస్తాడు. దాంతో గ్లోరీని తీసుకొచ్చి అదే రూమ్ లో వేసి లాక్ చేస్తారు. సాత్విక్, శాలిని నిశ్చితార్థం జరపాలని అనుకుంటారు. శాలిని ఇంట్లో. పప్పి చాలా హుషారుగా నిశ్చితార్థానికి వెళ్తాను అంటుంది. కానీ జై అవసరం లేదు, అత్తయ్య మామయ్య వెళ్తారు అంటూ ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోతాడు. దానికి ఉషా, శ్రీనివాస్ కూడా సైలెంట్ గా ఉంటారు. జై కూడా వెళ్ళాలి కాబట్టి. పప్పి ఫ్రెండ్స్ ని ఇంటికి పంపిస్తాడు పప్పికి తోడుగా. వాళ్ళని చూడగానే హుషారు అయిపోతుంది పప్పి మళ్ళీ. జై కూడా నిశ్చితార్థానికి వెళ్తాడు.
అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి. నెల రోజుల్లో ముహూర్తం అనుకుంటారు. సాత్విక్ చాలా హ్యాపీగా ఉంటాడు. శాలిని కూడా. కానీ మధ్య మధ్యలో జైని చూస్తూ ఉంటుంది. సాత్విక్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి అలాగే శాలినికి కూడా చెప్తాడు జై. నీ గ్రీటింగ్స్ నాకు అక్కర్లేదు అంటుంది. ఇంకా కోపం పోలేదా నా పైన అడుగుతాడు జై. అది ఎప్పటికీ పోదు అంటుంది శాలిని. నేనేం తప్పు చేశాను అని అడిగాడు జై. నువ్వు చేసింది తప్పు కాదు, నేరం. నేను నిన్ను ప్రేమిస్తుండగా నన్ను కాదని నా కళ్ళ ముందే ఒక అమ్మాయిని అంతలా ప్రేమిస్తే నాకు బాధ కలగదా అని అడుగుతుంది. అది అయిపోయింది కదా, ఇప్పుడు సాత్విక్తో కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్యి అన్నాడు జై. మర్చిపోక లేడీ దేవదాస్ని అయిపోతాను అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని నేను కేర్ చెయ్యను అంటుంది యాటిట్యూడ్గా శాలిని. థ్యాంక్ యూ సో మచ్. అదే మాట మీద ఉండు. అప్పుడు నీది సాత్విక్ లైఫ్ కూడా బాగుంటుంది అని అంటాడు. అది నువ్వు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మా మధ్య ఎంత జరిగినా తన మనసులో నా మీద ఎలాంటి అనుమానం లేకుండా నాకు ప్రపోజ్ చేశాడు చూడు, అప్పుడే తనంటే నాకు బాగా నచ్చేశాడు. తన అమాయకత్వం కాదు, ఓపెన్ మైండెడ్గా ఉండడం చూసి పడిపోయాను నేను. సాత్విక్ చాలా మంచివాడు. అతని చేయిని నేను ఎప్పుడు విడవను అంటుంది శాలిని. ఓకే, ఆల్ ది బెస్ట్ అంటాడు జై. నీ గ్రీటింగ్స్ బ్లెస్సింగ్స్ తో నాకు అవసరం లేదు అంటుంది శాలిని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. కొత్త సీరియల్ ప్రోమో ఇస్తున్నాను, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆమె అతన్ని చూసి ప్రేమిస్తే ఆమెను చూడకుండానే ప్రేమించాడు అతను. అతని ప్రాణం కాపాడి అతనికే ప్రాణమైపోయింది ఆమె. అతని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆమె తన వారి స్వార్థానికి తన చేతులతోనే దూరం చేసుకుంది. ఆమెను ఆశపడ్డ ప్రేమ చేరువైనట్టే అయ్యి దూరమయ్యింది. మళ్ళీ ఆ ప్రేమ ఆమెను చేరగలదా? ముడిపడని వీడని బంధం. త్వరలో మీ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రిలో తప్పకుండా వినండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.